అయితే నేను బలహీనుడిని కావచ్చు, నా ప్రభు బలహీనుడు కాదు. అయితే నేను అపనమ్మకస్తుడు అవ్వచ్చు కానీ నా ప్రభు అపనమ్మకస్తుడు కాదు. అయితే నేను తేడా కావచ్చు కానీ ఆయన నమ్మకమైన వాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను కావచ్చు కానీ ఆయన నాకు ఒక నమ్మకమైన భర్త. నేను ఆయనకు అపనమ్మకస్తుడైన కొడుకును కావచ్చు కానీ ఆయన నాకు నమ్మకమైన తండ్రి. ఆయన ప్రేమలో మార్పు లేదు. నేను అడుగులు జారినా కూడా ఆయన నన్ను కనికరించగల శక్తి కలిగిన వాడు అని మనం విశ్వసిస్తున్నాం. చూడు, ఆ విశ్వాసము మనలో ఉంది అంటేనే అక్కడ దేవుని శక్తి పనిచేస్తున్నట్టు, అభిషేకం పనిచేస్తున్నట్టు, ప్రభావం పనిచేస్తున్నట్టు, అది అర్థం. లేకపోతే మొదటి దెబ్బలోనే అవుట్. నువ్వు ఎప్పటికప్పుడు ఆయన పంపుతున్న అభిషేకము కీలకమైన పాయింట్లో నిన్ను పట్టుకుంటున్నా ఉంది. కీలకమైన పాయింట్లో ఆ శక్తి నీ మీద పనిచేస్తా ఉంది, తెలుసా నీకు? లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న శోధనలకు ఎప్పుడో నువ్వు అవిశ్వాసుల్లో కలిసిపోయేవాడి. నువ్వు ఇంకా దేవుని ప్రేమను హత్తుకొని దేవుని పాదాల దగ్గర నిలకడగా ఉండగలిగావంటే నా ప్రభు పంపిన శక్తి నీ మీద పనిచేస్తుంది కనుకనే నువ్వు ప్రభువులో ఉన్నావు. ఆయన రెక్కల నీడలో ఉన్నావు, ఆయన దగ్గర స్థిరంగా ఉన్నావు. లేకపోతే ఉండలేవు. యోధాలాగా ఎప్పుడో ఒక దారి అయిపోయేదాన్ని. ఎక్కడ పనిచేస్తుంది దేవుని శక్తి ఆలోచించండి. మనం పడకుండా మనల్ని జాగ్రత్త చేయడానికి దేవుని అభిషేకం పనిచేస్తుంది. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయి తిరస్కరించి తృణీకరించి దేవుడు చెప్తాడే వాక్యం చదువు, రోజు వాక్యం చదువు అంటాడు, ప్రార్థన చేయ అంటాడు, ఈ విషయంలో ఇలా ఉండంటాడు, ఫలానా దగ్గర నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దు, శోధించబడతావు, దూరం చేసుకో అంటాడు. అవన్నీ మనం ఫాలో అయినప్పుడు ఎక్కడ అడుగులు జారవు. నేను కాదు, బైబిలే చెప్పింది ఆ మాట. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. 119వ కీర్తన ఒక వచనం చూపిస్తాను చూడండి. పదకొండవ వచనం చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆహా, దేవునికి స్తోత్రం. ఇప్పుడేం చేస్తామంటే 5వ వచనం చదువు నాన్న. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అయిపోలా, ఇంకా ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడతను చూడండి. 165వ వచనం చదువు నానా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు. అద్దుగో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అంటే వాక్యమును గౌరవించు వారికి, వాక్యమును ప్రేమించు వారికి, వాక్యానుసారంగా నడవడానికి తమ మనసుని దృఢపరుచుకున్న వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? బాయ్, నా వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని హృదయంలో నిలుపుకో, వాక్యానుసారంగా బతకటానికి నీ అడుగులు నువ్వు జాగ్రత్త చేసుకో. నువ్వు తొట్టుపడవురా, తోలవురా, కూలవురా, నిలబడతావురా, చక్కగా నడుస్తావురా, నువ్వు చేసిందంతా సఫలమైద్దిరా, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలిగిద్దిరా, నీ ఎముకలకు సత్తు వచ్చిద్దిరా. నా వాక్యం పట్టుకోరా, నా వాక్యం పట్టుకోమని దేవుడు చెప్పాడు. అబ్బాయి, కానీ ఏం చేద్దాం? ఆత్మీయ సోమరితనం.
ఈ మాటల యొక్క విలువ మనకు తెలుసు, కానీ ఏం చేద్దాం, ఒక్కొక్క రోజు చదవ బుద్ధి కాదు, ఒకరోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు, కొంతమంది వారాలు నెలలు కూడా చదవరు. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తీసుకొని దులుపుతారు దుమ్ము అని. కోటానికి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ తీసుకెళ్ళి నీట్గా అదే అల్మరాలో పెడతారు, మళ్ళీ ఆదివారం దులుపుతారు, చదవరు. ఇప్పుడు నీ ఆజ్ఞలను ప్రేమించువాడు నెమ్మదిగా ఉంటాడంటే వాటిని తిరస్కరించిన వాడు ఆందోళనలో బతుకుతాడని అర్థం. నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక ఇక నేను పాపం చేయడానికి ఛాన్స్ లేదు అంటే వాక్యం హృదయంలో లేకపోతే జరిగిద్దని అర్థం. కాబట్టి దేవుని ఆత్మ మనతో ఉండి ఆయన అభిషేకం మన మీద పనిచేసి చెప్తా ఉంటాడు, వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు, లోకస్తులతో తిరగొద్దురా, తేడా పడతావు, కాస్త ఆత్మీయ సహవాసానికి దూరం అవుతున్నావు, సన్నిధికి దూరం అవుతున్నావు, ప్రార్థనకు దూరం అవుతున్నావు, ఆదివారాలు ఎగ్గొడుతున్నావు, దెబ్బతింటావు, శక్తి కోల్పోతావు, వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు, తొట్టు పడతావు, తూలి పడతావు, జాగ్రత్త అని దేవుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఒత్తిడి తెస్తుంటాడు. మనకి ఏంటంటే ఎప్పుడు రొటీన్ ఫీల్, కొంచెం మనం మార్చుకొని చూద్దామని ప్రార్థన చేసి ఒక రకమైన రొటీన్ ఫీల్ వచ్చి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే రోజు చేస్తుందేగా, వాక్యం చదివి అదే అధ్యాయాలు, అయ్యే వచనాలు, అయ్యే సంగతులుగా, ఇప్పుడు 5-6 సార్లు చదివాங்க, ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చదివినా అదేగా అని తెలుసు, కానీ ఎగ్గొట్టి తిరుగుతారు. దేవుడు ఇచ్చిన హెచ్చరికలు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం జరిగిద్దంటే తూలి తొట్టిల్లటం జరిగింది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ప్రార్థన నిర్లక్ష్యం జరిగిందా లేదా, వాక్యం నిర్లక్ష్యం జరిగిందా లేదా, దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేయటం అనేది జరిగిందా లేదా, నీ ఆత్మీయ జీవితంలో చెప్పును, యథార్థంగా చెప్పు. చాలాసార్లు జరిగిందంటావా? అస్సలు పొర్రపాటును కూడా జరగలేదంటావా? పొర్రపాటును కూడా నా విషయంలో అలా జరగలేదంటే నేను చెప్తున్నాను, పొర్రపాటును కూడా నువ్వు తూలి తొట్టిల్లటం అనేది జరగదు. ఒకవేళ నేను ఇప్పటి వరకు ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యాన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రంగా నడిపించుకొచ్చాను అన్నయ్య అని నువ్వు అనగలిగావా? అట్లయితే నువ్వు ఎక్కడ తొట్టుపడి ఉండవని నేను చెప్తున్నాను, నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యంలో అలా ఉంది. దేవునికి స్తోత్రం, పెద్దగా చెప్పండి. కానీ ఇలా ఉండేవాళ్ళు 100లో దాదాపు 10-20% మాత్రమే ఉంటారు. 80% నేను చెప్పిన నిర్లక్ష్యాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం జరిగిద్ది? తూలి తొట్టిల్లటం అనేది జరిగిద్ది. అసలు జరగకుండానే నిన్ను కాపాడటానికి దేవుడు తన వాక్కు చేత హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లోపల నుండి మాట్లాడతాడు. అయినా సరే నిర్లక్ష్యం చేసి నువ్వు తొట్టుపాటుకు గురవుతావు. ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో ఒక విషయంలో బలహీనమైన అడుగు పడిద్ది నీది. పడినప్పుడు ఎప్పుడైతే నీ అడుగు బలహీనపడి జారి పడ్డావో అప్పుడు ఎంటర్ అవుతాయి గద్దలు. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. దాన్ని పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా కూడా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్గా మాట్లాడుకోవచ్చు. పాజిటివ్గా ఎలా మాట్లాడాలో తర్వాత చెబుతా, నెగిటివ్ కోణంలో చెప్తాను. ఆత్మీయ జీవితంలో ఒకడు చచ్చాడ్రా, ఒకడు పడ్డాడ్రా అనే సంగతి దురాత్మలకు అర్థమైందంటే వచ్చి రౌండ్ వేస్తాయి. అవి ఎడంగా ఉండేది ఎంతవరకు అంటే నీ అడుగులు జారనంత వరకు ఎడంగా ఉంటాయి. నీ అడుగులు జారిన తర్వాత రౌండ్ కొడతాయి నీ దగ్గరకు వచ్చి. ఎందుకంటే ఆ సమయం కోసమే ఎదురు చూస్తాయి, నీ తొట్టుపాటుని ఎదురు చూస్తూ ఉంటాయి. అది నీ ద్వారా జరిగినప్పుడు ఇక రౌండ్ వేసి ఇక వాటి పని అవి మొదలు పెడతాయి. ఏమని? తెలిసి చేశావు, ఎంత ఘోరమైన పని చేశావు, ఎంత పాపము చేశావు, ఎంత అడుగులు జారావు, ఎందాక దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇక నీకు క్షమాపణ లేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు శిక్ష తప్పదు, నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చివరికి దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు చేసి చివరికి నీ అంతటా నిన్ను అసహించుకోవటమే కాదు, దేవునికి కూడా దూరం అయిపోయే విధంగా నిన్ను లాక్కుపోవటం మొదలు పెడతాయి. ఒకేసారి కాదు, నువ్వు ఈ పాపం చేసావుగా, చర్చికి ఏమని వెళ్తావు,
సిగ్గులేదా నీకు? ఒక నీతి అనేది ఉంటుంది కదా. సరే చెడిపోయావుగా, ఇంకెందుకు ఆ చెడుతనంలోనే తగలబడి ఇంకెందుకు మళ్ళీ చర్చికి? నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయంటానికి నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది నాతో కలిసి అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకమ్మా సహవాసానికి దూరం అయ్యావంటే, నాలాంటిది రాకూడదన్నయ్యా, నాలాంటిది మందిరానికి వచ్చినా మందిరానికి అవమానం అన్నయ్యా, ఎందుకు తమ్ముడా రావట్లేదు, నాలాంటి వాడు రాకూడదన్నయ్యా. నేను కరెక్ట్గా లేను, ఆయన దగ్గరకు వస్తే నిప్పులాగా ఉండాలా, నేను అట్ట లేను, నాలాంటి వాడు రాకూడదు అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మీకు తగిలారా? తగిలితే చేతులు ఎత్తండి. అంటే నీకు నువ్వే తగిలావా, లేకపోతే బయట వాళ్ళు తగిలారా నీకు? దేవునికి స్తోత్రం. వినటానికి భలే మంచి మాటల్లాగా ఉన్నాయి కదూ, వినటానికి నిజంగా సత్యవంతుల మాటల్లాగా ఉన్నాయి కదూ. పాపంలో ఉంటేనే వాళ్ళ నీతి చూడు, నేను పాపం చేస్తున్నా, చెడుతనంలో ఉన్నాను కాబట్టి నాలాంటి వాడు రాకూడదు, నాలాంటిది రాకూడదు అని అన్నారంటే అనిపించట్లా? నేను చెప్పనా, కనీసం ఒక 150-200 దెయ్యాలు ఉంటాయి వాళ్ళ చుట్టూ. అవి ఉండి ఆ ఆలోచన పుట్టిస్తాయి అన్నమాట. ఇప్పుడు అలా మాట్లాడింది గొప్పతనం అంటే అంటలా, నేను సోదితనం అంటన్నా. సోదితనం, అది గొప్పతనం కాదు. నాలాంటిది రాకూడదు, నాలాంటి వాడు రాకూడదు. ఎందుకు ఆయనకు అవమానం? ఎందుకు ఆయన నామానికి దూషణ? రాకూడదు నాలాంటి వాళ్ళు. అబ్బో ఎంత నీతిమంతులు! ఇది ఎలాంటిదో తెలుసా? బురదైనోడు కాళ్ళకు బురదైనోడు నీళ్ల దగ్గరకు రానన్నట్టు. ఎందుకు కాళ్ళకు బురదైంది, నీళ్లు పవిత్రమైన వాటిని మలినం చేయటం ఎందుకు? ఒరే నిద్రమోహోడా, మిమ్మల్ని కాదులే అట్ట అనుకునే ఓడికి చెబుతుంది. నిద్రమోహోడా, నీళ్ళుందే నిన్ను గడగటానికి రా. నిద్రమోహం దానా, ఆయన రక్తము కార్చిందే నిన్ను గడగటానికి తల్లి, నిన్ను కడగటానికి, శుద్ధి చేయటానికి, పరిశుద్ధపరచడానికి, నిన్ను మళ్ళా నూతన పరచడానికి, నేను నిలబెట్టడానికి రక్తం కార్చాడు. ఆడికి రాకూడదేంది మరి? ఆడికి పోతావు? యువతగాడు ఊరేసుకున్నాడు, పోతావా మళ్ళీ ఊరేసుకోవడానికి? మరి యువతగాడు చేసింది అదే పని. ఒరే ప్రభు దగ్గరికి పోరా, సరే అమ్ముకుంటే అమ్ముకున్నావు దరిద్రుడా, పో ప్రభు దగ్గరికి పోయి ప్రాధాయపడు, ప్రభువా నన్ను క్షమించమని అడుగు, క్షమిస్తాడురా వాడు. ఎందుకు తెలుసా? అప్పటిదాకా వాడిని శోధించిన దెయ్యాల్లో సైతానుగాడు ఉన్నారు కదా, మొత్తం రౌండ్ వేసి నిరపరాధి రక్తమని అప్పగించిన దుర్మార్గుడివిరా నువ్వు ద్రోహివిరా, గురుద్రోహివిరా, నీలాంటి నీచుడు ఉంటాడంట్రా, నీలాంటి వాడి పాపానికి మిషం ఉందంట్రా, నీకు క్షమాపణ ఉందంట్రా, నిన్ను ఒప్పుకుంటాడంట్రా, నిన్ను దేవుడు కూడా క్షమించడరా, నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, దుర్మార్గుడా, పాపి. తట్టుకోలేకపోయి ఊరేసుకున్నాడు వాడు. ఇవే స్వరాలు పేతురికి వినపడ్డాయి. ఆ గురువు పెట్టిన రొట్టెలు తిని, ఆ గురువు రెక్కల నీడతో పండుకొని, ఇందాక నువ్వేమన్నావు, నీకోసం ప్రాణం ఇస్తానని నమ్మబలికి నయవంచకుడా, మోసగాడా, అబద్ధికుడా, ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడతావా? నీలాంటి గురుద్రోహి ఇంకొకటి ఉంటాడంటారా? దేవుడు క్షమిస్తాడా నిన్ను? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు అవకాశం ఇస్తాడా నీకు? ఇలాంటి స్వరాలు పేతురుకు కూడా వినపడ్డాయి. నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు ఏ స్వరాలు నీకు కూడా వినపడతాయి. నీలాంటి రోత మనిషి ఇంకొకటి ఉండదు, నీలాంటి అసహ్యురాలు ఇంకొకటి ఉండదు. నీ మనసు నీకే చెబుతుంటుంది. నీలాంటి చీదరా ఇంకొకళ్ళు ఉండరు, నీలాంటి చీదరోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి రోతోడు ఇంకొకడు ఉండడు, నీలాంటి గలీజోడు ఇంకొకడు ఉండడు అని నీ మనసు నీకే చెబుతుంటుంది. ఏ స్వరాలు? ఇవే స్వరాలు పేతురికి వినపడ్డప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఆపండి, మీ పనికి మాలిన మాటలు ఆపండి. అవును, నేను అపనమ్మకస్తున్నే, కానీ నా ప్రభు నమ్మదగినవాడు. నా ప్రభు నమ్మదగినవాడు. ఆయన ప్రేమ స్థిరమైనది. నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన నన్ను తప్పకుండా క్షమిస్తాను. నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడితే నా ప్రభు త్రోసి వేసేవాడు కాదు. ఎందుకంటే నాకు ఆయన ప్రేమ మీద సందేహం లేదు. నా ప్రభు ప్రేమ గొప్పది అని
ఆ ప్రేమని తలంచుకొని అంత తొట్టుపాట్లో నుంచి బళ్ళున మల్లుకున్నాడు చూడు. అక్కడ పనిచేసింది దేవుని శక్తి. గట్టిగా ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే. ఇప్పుడు చెప్పు, అభిషేకం వచ్చిందా రాలేదా? నేను అనలేదే, అనలేదే, నాకు రోమాలు నిక్కరు పడవలేదే. ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి. ఏమనో తెలుసా? నేను అడిగాను, నా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు. నేను అడిగాను, మా నాన్న ఇచ్చాడు. నేను అడిగాను. ఏమడిగా? కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు, అడిగావు. ఇంకెందుకు ఇవ్వడు?